అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. కథను కంటిన్యూ చేద్దాం. ఆ విధంగా లాలస ఇచ్చిన ఫోన్‌ను తీసుకొని చిత్ర ఫోన్‌లో సిబిఐ చీఫ్ ఆఫీసర్‌తో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆమెకు ఒళ్ళంతా చెమటలు పడతాయి. వణుకు ప్రారంభమవుతుంది. ఎందుకంటే అంతకుముందు ఆమె సీఐ కంటే పెద్ద క్యాడర్ వాళ్ళతో కూడా మాట్లాడింది లేదు. ఒక్కసారిగా సిబిఐ ఆఫీసరు, అది ఢిల్లీ నుంచి చీఫ్ ఆఫీసర్ ఫోన్ చేస్తున్న వరకు నోటెమ్మటి మాట రాలేదు. బాగా చెమటలు పడుతుండి బాగా దాహం వేస్తుంది ఆమెకు. అలాంటిది అవతల వ్యక్తి హలో హలో అంటున్నప్పుడు ఒక్కసారిగా తేలుకొని సార్ వింటున్నాను, నేను అలానే చేస్తాను సార్ అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసి హమ్మయ్య అని చెప్పి లాలస, నువ్వు ఎప్పుడు సిబిఐలో పనిచేసావు? నాకు అసలు ఏమి తెలియదే. ఓ నా ఫ్రెండ్ ఒక సిబిఐ ఆఫీసరా, నాకు చెప్పుకోవడానికే చాలా గర్వంగా ఉంది అని అనబోతుంటే లాలస ఉండి, చిత్ర ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాము, ప్రస్తుతానికి ముందు మనం వెళ్ళి త్వరగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం కనుక్కోవాలి అని చెప్పి ఆ పాపను తీసుకొని ఆ చిత్రతో హఠాహుటిన హెడ్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ చిత్ర అక్కడికి వెళ్ళి వాళ్ళ సీనియర్ ఆఫీసర్కు జరిగింది చెప్పి అతనికి ఫోన్ చేస్తుంది. అతను వెంటనే కాన్ఫరెన్స్ కాల్ ద్వారా అక్కడ ఉన్న చీఫ్ ఆఫీసర్కి మొత్తం క్లియర్గా చెప్తాడు. అతను సుపీరియర్ ఆఫీసర్ కావటంతో అతనికి లింక్స్ ఉండటంతో వెంటనే ఆ చీఫ్ ఆఫీసర్ ఉండి, సార్ అలాగే మీరు చెప్పినవన్నీ నేను చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఒక కానిస్టేబుల్ను సపరేట్గా ఆమెతో ఉండమని చెప్పి, ఈ చిత్రను కూడా చిత్ర నువ్వే దగ్గరుండి ఆమెను చూసుకో, ఏవైనా నా నెంబర్ నీ దగ్గర పెట్టుకో, ఎవరైనా దేనికైనా ఏ ఆఫీసర్ అయినా కానీ వాళ్ళు ఒప్పుకోకపోతే నాకు ఫోన్ చేయి, నేను మాట్లాడతాను అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పంపించేస్తాడు. వెంటనే ఈ లాలస, చిత్ర మరియు ఈ కానిస్టేబుల్ పాపను తీసుకొని వీళ్ళందరూ కార్లో సిఐ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఎదురొచ్చి ఆమెను చిత్రను, లాలసను ఇద్దరిని తీసుకొని వెళ్ళి పాప జేబులోనే ఉండిపోతుంది. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి సిఐకి చెప్తాడు. అయితే చిత్ర సిఐతో అంటుంది, సార్ మర్డర్కి సంబంధించిన పోస్ట్ మార్టం ఫోటోల్లో నాకు కావాలి, దాని గురించి మాకు పని ఉంది అనగా సిఐ ఉండి, ఎవరమ్మా నువ్వు కానిస్టేబుల్ ఉండి అంత గట్టిగా మాట్లాడుతున్నావు, అవి ఏవి నా దగ్గర ఏమీ లేవు, నువ్వు వెళ్ళొచ్చు అది ఇదని అంటుంది. సార్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఈమె సిబిఐ ఆఫీసరు, ఆల్రెడీ మన చీఫ్ నాకు చెప్పాడు, ఏదైనా సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయమని చెప్పి, ప్లీజ్ మీరు దానికి అడ్డు చెప్పారంటే నేను ఆయనకు ఫోన్ చేయాల్సి వస్తుందని అంటుంది. ఆ సిఐ అయినా వినడు. వెంటనే ఆమె చీఫ్కు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా చీఫ్ అతనితో మాట్లాడి చెప్పడం వల్ల చివరికి వేరే గత్యంతరం లేక హెడ్ కానిస్టేబుల్ని పిలిచి ఆ ఫోటోలను వాళ్ళకు చూపించండి అని సిఐ చెప్పి వెళ్ళిపోతాడు.